నేను రాను. దా డాడీ నేను రాను పో. నువ్వు ఎంత కష్టపడతావు నువ్వు పాప ఒక్కనే ఇల్లంతా కష్టపడతారు. కొత్త ఇది కొత్తగానే ఉంది. ఇప్పుడు దాని రుద్ది నీకు ఏమైతే ఎందుకు వస్తాయి కోరుకుంటున్నావు ఏంది నువ్వు వస్తే కావాలని లోపల అరే ఈడు కూర్చో గాలి తొమ్మిది అయినా మొత్తం ఆ టైల్స్ కూడా పిక్తాయి ఏవి అన్ని అన్ని పీకేసి దాన్ని మాలేసి నున్నగా చేసి కలర్ పూస్తాం, పెయింట్ వేస్తాం. ఆఫీస్ బంద్ చేస్తావు? ఆఫీస్ బంద్ చేస్తా, సెలవు ఉన్నప్పుడు చేస్తాం. వేసేసాడు, బాగా వేసేసాడు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, మీరందరూ పార్ట్ 1 చూసారు కదా, లైక్ మా ఇల్లు కాలిపోయిందని చెప్పి నేను వీడియో చేసిన. సో అది అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు మా డాడీ ఏం చేస్తుంటే ఒకసారి మీకు చూపిస్తా. మాది డోర్ మొత్తం కాలిపోయింది, కింద డోర్ అవన్నీ. సో కొత్త డోర్ వేపిద్దామంటే మా డాడీ వినకుండా దాన్నే రుద్దుతా ఉండు. సో ఒకసారి చూద్దాం, చూపిస్తా ఒకసారి మా డాడీ ఏం చేస్తుంటో చూడండి ఒకసారి. ఎంతసేపు రుద్దుతావు ఇంకా? జారికొని రోజంతా రుద్దుతావు డ్రాయింగ్ అయితే? అది ఏం చేస్తున్నావు? కొత్త తెప్పారు అది మరి మొహం పగిలిపోద్ది. కొత్త తెప్పి కొత్త తెప్పి లేవు అక్కడ పైసలు. ఎందుకు లేవు? ఊరికే అమ్మ రుద్దుతా ఉన్న పొద్దు నుంచి డిస్టర్బెన్స్ అంతా ఇంట్లో జరు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా అట్లా పోతా లేడాడి ఎంద్రో ఎందు రుద్దుతా ఉంటుంది పొద్దున నైట్ సాయంత్రం. కొత్త తెప్పి డాడీ నాకు కట్టాతో కొత్తది బేటా జాబడ పుట్టాయి. అమ్మ అలా మాకు చెప్పు, ₹1 కానీ కొత్తది చెప్పాడు. సిగ్గుందా ఏంటి బ్రో అంత మాట నువ్వే పిత్తేపోరా తేరా కట్టలు తెస్తా తేరా తెస్తా. నువ్వు వదిలే రుద్దడం వదిలేదు. అమ్మ అలా మాకు చెప్పు, రుద్దడం పని చేయడం మన చర్మ దేకపోతే మన బీపీ మధ్య పెంచదు. ఏం తగినా కూర్చొని ఏం చేస్తారు మరి కాదు, అట్లా రుద్దుతే ఏమొస్తుంది నీకు? నాకు తీటలు వేసి నాకు గుల్ల 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 అంటుంది వాళ్ళంతా, అందుకని రుద్దున్నా. ఏం మనిషి అమ్మ హౌలగాడు కష్టపడకు, నేను చూడలేను. వదిలే నువ్వు మంచిగా ఉంటుంటే నేనెందుకు రుద్దకంటే ఖరాబ్ అవుతుంది. ఖరాబ్ అయింది ఆల్రెడీ. కానీ నేను రుద్దలే. రుద్రుద్దు ఏం చేసినావు? అవును అప్పుడు ఎట్లా ఉందరా? ఎప్పుడు ఇదంతా ఏంద్రా ఉంటుంది మట్టి ఎట్లా వెళ్తుందిరా? అది ఇదంతా ఎట్లా వెళ్తుందిరా? ఇదంతా ఏంద్రా? ఏంటది? మసిగుడ్డ మసి వెళ్తలేదా దాంట్లో నుంచి? రుద్దకయ్యా నేను చేపిస్తా. ఎందుకు తలక తింటున్నావు? నిజంగా చెప్తున్నా, నేను చేపిస్తాను. నేను చేయిస్తా బాబు. నీకు కొత్తది నీకు పని లేకపోతే పని పట్టుకున్నావా? నాకు ఆఫీస్ పోవచ్చు నువ్వు. ఈ పని పొద్దు నుంచి సండే నాడు ఎవరా వద్దులే, సాల్ దుడిసింది అనుకో. కూర్చో లోపల. నేను మంచి చెప్తున్నా. అరే నాకంత మట్టి ఉంది, బసి ఉంది, నన్ను ముట్టుకోక చెప్తున్నా. లో కూర్చున్నా. నేను రాను. దా డాడీ నేను రాను పో. నువ్వు ఎంత కష్టపడతావు నువ్వు పాప ఒక్కనే ఇల్లంతా కష్టపడతారు. రుద్దకు ఒక్క లోపల. ఏం మనిషి నువ్వు? నాకు అర్థం కాదు. వద్దు రుద్దకుదా లోపల. నేను రాను పో. దాని కోపం చెప్పాకు. నా కోపం కూడా వచ్చేస్తాడు చెప్తున్నా. ఈ కోపం ఎవరి మీద వస్తుందిరా? నా మీద ఎందుకు వస్తుందిరా? బోసుగా రుద్దకు నువ్వు. కోపం వస్తే ఎవరి మీద వస్తుందిరా? కొత్త చెప్పిస్తావు నాకు. నాకు అవద్దు పో. కొత్త ఇది కొత్తగానే ఉంది. ఇప్పుడు దాని రుద్ది నీకు ఏమైతే ఎందుకు వస్తుంది? కోరుకుంటున్నావు ఏంది నువ్వు? వస్తే కావాలని లోపల. అరే ఈడు కూర్చో గాలి తొమ్మిది అయినా మొత్తం. అయితే పొద్దున లేచినప్పటి ఎవరు నేను జనసేపు ఇది రుద్ది పోతా. వద్దు లోపల. కొంచెం పని ఉంది నాకు.
తెల్లగా వేస్తా ఉంటుంది దీన్ని ఎట్లా అట్లా వేస్తా అంటావు పక్క పక్క ₹1 వద్దు నీకు ₹1 కూడా చేయించవు రుద్దుతాడు ఆ టైల్స్ కూడా పిక్ అయిపో ఏవి అన్ని అన్ని పీకేసి దాన్ని మాలేసి నున్నగా చేసి కలర్ పూస్తాం పెయింట్ వేస్తాం ఆఫీస్ బంద్ చేస్తావు ఆఫీసులు బంద్ చేస్తాం సెలవు ఉన్నప్పుడు చేస్తాం వేసేసాడు బాగా వేసేసాడు. బాధ అనిపెట్టా నీకు ఇట్లా అయినందుకు ఏం బాధరా ఇట్లా మొత్తం కాలిపోయినందుకు అది దారిద్రము సెట్ ఏదైనా చూసుకున్నప్పుడు అవుతుంది అయినప్పుడు సెట్ చేసుకోవాలి సెట్ చేసుకోండి కొత్త తెప్పియాలి పైసలు లేవు మరి నేను ఇస్తా నువ్వా నువ్వు లెసై ఫీజు తీస్తావు నేను తీసుకుంటా నాకు కోపం తెప్పియకు కూర్చో ఒక సెల్ ఇప్పి అంటే మా డాడీకి నీళ్ళు పోయి పాలు పోయి తాగుతాడు మాలు లోపల పోను ఫస్ట్. అది నేను కోరుకో డాడీ నీకు అర్థమవుతుందా ఫోన్ ఎక్కడ కోరుకో నీకు కొంచెం అర్థమవుతుందా నా అవతారం చూడు నాకు చేసుకొని పని చేసేపు పెద్ద ప్లానింగే पानीपत रेडाल मत पानी रेडा मत घंटा घंटा जाता है मत तू शेकर पर पानी रेडा को देला पता मैं खेती रहती मार दे माराड़ा हवला लग जाओ कुछ अब हो मार दे तार जाओ సంతోషంగా చేయి పని నవ్వుకుంటా ఆడుకుంటా పాడుకుంటా చేయి పని చేసుకుంటా పో మంచిగా ఏమో కొంచెం బాధ లేదు నీకు ఇట్లా అయినందుకు ఏం మనిషి దొరికినామో నువ్వు అయితే అమ్మ జీవితం చెయ్యి కొంచెమన్నా मैं देख मत बैठा बा నేనేమన్నా मैं देख गली गली जरा सुबह देख मत తెలుగు నువ్వు నన్ను ముట్టుకోక చెప్తున్నా ముట్టుకోను నేను ఇక్కడ ముట్టుకుంటా నేను ఏదో ముట్టుకుంటాను నేను అరే నాకేం అవసరం అరే తిక్క నీ వేస్ట్ మాట ఇంకో మా డాడీకి ఇట్లా నీళ్ళు పోస్తే ఎవకో పోస్తుంది దానికి మంచిగా కాదురా నువ్వు ఏం మనిషి పోయా నువ్వు వస్తున్నా వస్తున్నా ఏంది నీ బాధ పో రుదుకో పో నేనేం గెలుపు రుదుకో నేనేమంటున్నా నువ్వు కష్టపడకు కొత్త తెప్పిస్తా అంటున్నాను అది మనిషి కాదురా నువ్వు సరే పడుకో ఏముందిలే ఇంకా పడుకో. ఇగో నాకు అమ్మ నాకు కోపం చెప్పాక అర్థమైందా పచ్చేద్దాం మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. చెప్పు ఇరుగుతుంది చెప్పు ఇరిగిదాం డాడీ మంచిగా కాదు సరే ఇప్పుడు టైం కదా మన ఇల్లు ఇప్పుడు ఏమనిపిస్తుంది నీకు నిజంగా చల్లగా హాయిగుంది అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇల్లు ఇట్లా అయినందుకు నాకు మొత్తం బాధగా ఉందని అడుగుతున్నా నీకు లేదు నాకు బాధ లేదు నీకే ఉంది బాధ ఏమైతుంది అందుకని అన్ని పనులు చేస్తున్నావు నువ్వు పోయి ఇప్పుడు నీకు కొత్త తెప్పిస్తాను మంచిగా కొత్తది నువ్వా లెస్ ఇప్పిస్తున్నావు ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు. గిట్టాలో ఎందుకు మొత్తుకుంటున్నావు అట్లా నువ్వు మరి నేను మొత్తం నువ్వు కష్టపడి సరే పో నేను ఫోన్ రుద్దకు మరి నేను నేర్పిస్తా నేను నేర్పిస్తా ఏంది నీ బాధ ఏది ఆడ చేద్దాము సో గాయస్ ఇంకో మీరు కూడా ఎప్పుడు ఎవరు ఇంట్లో ఎవరన్నా ఎలక్ట్రిక్ బండ్లు కొనకండి కొంత మీ ఇల్లు కూడా ఇట్లా అవుతుంది ప్రాబ్లమ్స్ అవుతాయి మీ డాబ్ ఇట్లా రుద్దాల్సి వస్తుంది మనస్సంగా పాపం చెప్పు కొనాలనుకుంటారంట చాలా మంది ఎలక్ట్రిక్ బండ్లు ఏమంటారు ఎలక్ట్రిక్ బండ్లు కొందాం అనుకుంటారంట నువ్వు ఏం చెప్తావు ఓకే సంపైరా నన్ను
చంపే క్రియపోతుంది చంపే నాకు ఇంత పర్మిషన్ ఇచ్చినావు నువ్వు ఇప్పుడు వస్తున్నావు వస్తున్నావు నువ్వే అన్నావుగా నన్ను కష్టపడకుండా దా నా మాట నడు ఇంత నడు. మీరు కూడా ఎప్పుడు ఎలక్ట్రిక్ బండ్లు కొనకండి, కొంత ఇంకో ఇట్లనే ఉంటుంది బాధ. ఇట్లా ఇప్పుడు చూడు ఏమవుతుందో. మా డాడీ మీద కొంచెం నీళ్ళు పోస్తాం, మా డాడీ రియాక్షన్ చూడండి ఎట్లుంటుందో. నీకు బీపీ వస్తే నీ పిఏ మడుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ మడుకుద్ది. ఆల్రెడీ నువ్వు నీళ్ళ తడుస్తున్నావు, ఇప్పుడు నేను మోస్తే నీకు మనిషి గాడిది నువ్వు మనిషి పుట్టుక పుట్టావా ఏమన్నా గాడిది పుట్టుక పుట్టావా నీ అమ్మ గాడిది మున్నావుగా. ఇప్పుడు నేనేమన్నా నీళ్ళు మొదటిగా పోస్తున్నావా? నువ్వు పోసుకుంటున్నావు, మనిషివా గాడిదివా? నువ్వు పోసుకుంటున్నావుగా. నేను కడుక్కుంటున్నా చేతులు అన్నీ కడుగుతున్నా ఇక్కడ మసి ఉంటే. నువ్వు అటుకోడు మేడం అది కాయ కరువు గైస్ ఇదే మేము అట్లా ఫ్రెండ్లీగా నవ్వుకుంటున్నాం, కానీ మా డాడీ అయితే ఫుల్ బాధపడుతుండు పాపం. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఎట్లా అంటే ఏం చేద్దాం డాడీ, అది రుద్ది తర్వాత కలర్ ఎపిసోడ్ మీద పెండ పూస్తా పెండ పూస్తా. నేను మంచిగా అడుగుతున్నావు, మంచిగా చెప్పు. మంచిగా నీకు తెలియదా ఏం చేయాలో? దానికి కలర్ వేపిస్తావా లేకపోతే అట్నే ఉంచుతావా? నువ్వేం చేయాలనుకుంటున్నావు? నేను తీసి కొత్త వేపిద్దాం అనుకుంటున్నా. వేపించుకోపో వేపించుకోపో తీసుకొచ్చి ఇంకోటి తెచ్చి అది నేను తీసి వేపించి నేను రుద్దింది అంత పోనీ కానీ అది తీసి కొత్తది ఇప్పుడు రుద్దాలి మళ్ళా రుద్దకైతే సైడ్ కూర్చో, నేను వేపిస్తా. పాపం పొద్దున్న లేచినప్పటి నుంచి రుద్దుతా ఉండు. నువ్వు లేస్తా నేను వేపిస్తాను, నాకు కోపం తెప్పకు చెప్తున్నా, మళ్ళీ నీళ్ళు పోస్తాను నేను. నాకు నువ్వు వేపించేటోని అయితే నేను ఎందుకు నేను వేపిస్తాను అన్నయ్య. ఏమన్నారు నువ్వు నాకాడు లేవు ఆడ అటు ఒక దిగు మళ్ళీపోతాడు, నువ్వు ఒక దిగు మళ్ళీపోతావు. అందుకు నువ్వు రుద్దుతున్నావు, మరి ఏం చేయాలి? సరే రుద్దు. గైస్ నేను వేపియట్లేను గైస్, పాపం మా డాడీ కష్టపడతాను చూడాలి ముందు. నాకు నిన్ను కొంచెం నీళ్ళు పోసిపోతావు, చల్లగా అవుతావు, కొంచెం నీళ్ళు పోస్తావు. ఎవరి మీద పోస్తావు? నేను పోసుకుంటా, చల్లగా ఉంటా, చల్లగా అవుతా. జరుగు